వెల్కమ్ టు శైలజాస్ ఛానల్. ఈరోజు మనం పన్నీర్ బటర్ చోలే మసాలా ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందు నేను స్టవ్ మీద కళాయి పెట్టుకున్నాను. అందులో కొంచెం వెన్న వేస్తున్నాను, బటర్. బటర్ బాగా కరిగింది కదండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి పన్నీర్ ముక్కలు. దాన్ని నేను అందులో వేసి లైట్గా ఫ్రై చేస్తున్నాను. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. ఇలా మనం ఫ్రై చేసుకుందాం. కొంచెం కలర్ వచ్చేంత వరకే ఫ్రై చేద్దాం. బాగా మాడిపోయినట్టు చేయకండి, కూర టేస్ట్ మారిపోతుంది. చూస్తున్నారు కదా, కొంచెం రెడ్ కలర్లోకి వస్తున్నాయి. చూసారు కదా, ఇంకా కొంచెం రావాలన్నమాట. అన్నీ కూడా ఈక్వల్గా అవ్వాలి కలరు. చూసారు కదా, ఇలా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇట్లా మనం కొన్ని నీళ్లు తీసుకుందాం ఒక బౌల్లో. ఆ నీటిలో వేస్తున్నాను ఇట్లా నేను. ఆల్రెడీ మనం వేపిసి తీసుకున్నాం కదండి పన్నీర్ ముక్కల్ని. ఇప్పుడు మనం ఇందులోనే కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు అన్నీ వేపుకుందాం. ఇందులో నేను కొంచెం వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేస్తున్నానండి. ఇక్కడ ఉల్లిపాయలు నేను మీడియం సైజు 2 తీసుకున్నాను. వెల్లుల్లి ఒక 10 రెబ్బలు వేసుకున్నానండి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. నేను ఆల్రెడీ అల్లం పేస్ట్ చేసి పెట్టానండి. ఇది కొంచెం వేగాక అల్లం పేస్ట్ కూడా మనం ఇందులోనే వేసి వేపుకుందాం. చూసారు కదా, కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాయి. మరీ ఎక్కువగా వేయకూడదు ఇది. ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ ఏమో అల్లం పేస్ట్ కూడా వేసి వేపుతున్నాను. అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయిందండి. ఇలాగా వేగింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను. ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి. వేరం మెల్ట్ అవుతుంది, అందుకని కొంచెం పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. టమాటా కూడా వేసుకున్నాం కదండి. ఇక్కడ నేను 3 టమాటాలు తీసుకున్నాను, గ్రేవీ బాగా వస్తుందని. ఈ టమాటాలో ఉన్న పులుపు చాలా బాగుంటుంది కదా గ్రేవీలో, అందుకని నేను టమాటాలు ఒక 3 కొంచెం మీడియం సైజే తీసుకున్నానండి. ఇది కూడా బాగా కొంచెం మెల్ట్ అయినంత వరకు మనం దీన్ని స్టవ్ మీద ఉంచుదాం. ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే మనం పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాం. ఇది వేరే మెల్ట్ అవుతుంది, అందుకోసం మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. మన టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ మనం వేసుకుంటున్నాం అండి. ఇక్కడ ఒక స్పూన్ సాల్ట్ వేసాను. ఇక్కడ నేను ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఇక్కడ మొత్తం మనం శుభ్రంగా కలిపేసుకొని మూత పెడదామండి. ఇది మెల్ట్ అవుతుంది బాగానే. ఇలా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద పెడదామండి. ఒక మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలి, మూత తీసి. మధ్య మధ్యలో మనం మూత తీసుకొని చూస్తూ ఉండాలండి. ఇప్పుడు చూసారు కదా, ఇలా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ పెట్టుకుందాం అండి. ఇది చూసారు కదా, బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చల్లగా అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ఇలా మనం మెత్తగా పేస్ట్ అయ్యేటట్టు చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అది వేడెక్కిన తర్వాత మనం అందులో బటర్ వేసుకుంటున్నాం. 2 స్పూన్ల బటర్ వేసుకుందామండి. ఇందులో మనం బటర్ అంతా కరిగినంత వరకు చూద్దామండి. బటర్ కరిగిన తర్వాత ఇందులో మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం. చూసారు కదా, బటర్ కరిగిపోయింది.
ఆల్రెడీ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నామండి. ఒక 3 పచ్చిమిరపకాయలు ఇవి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇందులో వేస్తున్నాను. పచ్చిమిరపకాయ కొంచెం బాగా వేగనిద్దామండి. ఇది బాగా వేగింది కదండి. ఇది ఇప్పుడు మనం అందులో వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇలా వేస్తాం కదండి. ఇది కొంచెం వేగనిద్దాం. ఈ చోలే అంతా కూడా కొంచెం వేగాలి. చూసారు కదా, ఈ చోలే కూడా బాగా వేగింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇది బాగా వేగాలండి. చూసారు కదా, బాగా వేగిపోయింది. ఇందులో ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ ముద్దని మనం ఇందులో వేసుకుందామండి. ఇలా మొత్తం మనం వేసుకున్న తర్వాత కొంచెంసేపు వేగనిద్దాం. ఇలా బాగా కలుపుకొని ఉంచుదామండి. కొంచెంసేపు ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇలాగా ఉడుకుతున్నట్టు వస్తుంది కదండి, ఇలాగా బబుల్స్ లాగా. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ కారం వేసుకుందాం. ఒక స్పూన్ గరం మసాలా, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, జీలకర్ర ధనియాల పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను ఇక్కడ నేను. ఇది మొత్తం కూడా మనం బాగా కలుపుకుందామండి. ఇది మనకి ఆయిల్ తేలినంత వరకు ఫ్రై అవ్వాలి. ఉప్పు మనం ఆల్రెడీ వేసాం కదండి, టేస్ట్ చూసి మళ్ళీ వేసుకుందాం. చాలకపోతే మళ్ళీ ఉప్పు వేసుకోవచ్చు. అది కూడా కొంచెం ఉడికిన తర్వాత మనం చూసుకుందాం. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఇది మనం మూత పెట్టి ఉంచుకుందాం. మధ్య మధ్యలో కూడా ఒకసారి తీసి కలుపుతూ ఉందాం. ఇది నేను ఇందాక కొంచెంగా ఫ్రై చేసి ఇది వాటర్లో వేయమని చెప్పాను కదండి. ఎందుకంటే అది గట్టిగా అయిపోతుంది కదా. వాటర్లో వేసి ఒక 15 మినిట్స్ ఉంచితే ఇది చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. మనకి ఉడకడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, చాలా స్మూత్గా ఉంది. అందుకని చెప్పి ఇందులో వేయించాను. నెక్స్ట్ ఇది వాటర్లో వేసిన తర్వాత వాటర్లో ఆయిల్ అంతా ఉండిపోతుంది అనుకుంటున్నారు కదా. ఇవి వేసిన తర్వాత వాటర్ మనం కొంచెం యాడ్ చేస్తాం కదా. సో ఈ వాటరే అందులో యాడ్ చేస్తాం అన్నమాట. చూసారు కదా, మసాలా అంతా కూడా ఇలా వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పన్నీర్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేద్దాం. చూసారు కదా, వాటర్తో సహా నేను ఇందులో వేస్తున్నానండి. ఇలా వేసుకున్నాం కదా, మొత్తం మనం మిక్స్ చేసుకుందాం. శుభ్రంగా అంతా కూడా బాగా కలిపేసుకుందాం. మీకు ఇంకా వాటర్ పడుతుంది అంటే కొంచెం వేసుకోవచ్చు. నాకు ఇక్కడ కొంచెం వాటర్ పడుతుంది, ఎందుకంటే ఇది మళ్ళీ మనకి ఇందులో మసాలాతో పాటు ఉడకాలి కదా పన్నీరు. అందుకోసం కొంచెం వాటర్ నేను యాడ్ చేస్తున్నాను ఇందులో. చూసారు కదా, ఇలా ఇంత వాటర్తో మొత్తం ఉడికితే రెడీ అయిపోతుందండి. ఇందులో కొంచెం జీడిపప్పు కూడా వేసుకుందాం మనం. ఆయిల్ వేయకుండా కొంచెం వేడి చేసి పెట్టానండి జీడిపప్పుని, దాన్ని ఇప్పుడు నేను వేస్తున్నాను ఇందులో. ఇది కూడా బాగా ఉడికిపోతుందండి ఇందులో, ఈ గ్రేవీలో. ఇప్పుడు దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో ఒక పావు గంట ఉంచుకుందాం. మూత పెట్టి ఉంచుతున్నాను నేను ఇప్పుడు. ఒక పావు గంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఒక 15 మినిట్స్ అయింది కదండి. చూసారు కదా, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక బౌల్లోకి తీసుకుందామండి. చూసారు కదా, బాగా ఉడికిపోయింది కదా. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంతే అండి, పన్నీర్ బటర్ చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది మనం చపాతీతో కానీ రోటీతో కానీ బిర్యానీతో రైస్తో చాలా బాగుంటుందండి. పొరాటాతో కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.